ఉన్నారు? హోప్ యూ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. నేను కూడా చాలా బాగున్నాను. నా సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉంచండి. సో మనం ఇంకా కొత్త వీడియోస్, యూనిక్ వీడియోస్ చేసుకుందాం అండ్ నాలెడ్జ్ షేర్ చేసుకుందాం. అండ్ నా ఫుడ్ రెసిపీస్ వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా పాతకాలం వంటలు తీసి చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎక్కువ మంది అలాగే అడుగుతున్నారు అన్నమాట. ఇప్పుడు కొత్తవైతే ఆల్మోస్ట్ యూట్యూబ్లో మనకు చాలా వీడియోస్, చాలా రెసిపీస్ దొరుకుతున్నాయి. కానీ పాతకాలం వంటలు మనకి అంతగా దొరకడం లేదు కాబట్టి ఎక్కువ మంది అలా పాత వంటలు ఏమైనా ఉంటే చూపించమని చెప్తున్నారనమాట. ఓకే, మనం దాని మీద కూడా వీడియోస్ చేద్దాం, నో ప్రాబ్లం. అండ్ కమింగ్ టు టుడేస్ వీడియో, మనం ఇంతవరకు చేయని టాపిక్ మీద చేస్తున్నాం. అదే స్టైలింగ్ పైన మనం ఇంతవరకు ఏం చేయలేదు కదండి. కొన్ని ఇలా చేస్తున్నాం కానీ స్టైలింగ్ పైన ఏం పెద్దగా చేయలేదు. కాబట్టి అంటే కమెంట్ సెక్షన్లో కూడా చాలామంది నా డ్రెస్సింగ్ స్టైల్ అంటే డిజైన్స్ ఎలా ఫ్యాబ్రిక్ చూస్ చేసుకుంటావు, దాని ప్రకారం డిజైన్ ఎలా సెలెక్ట్ చేసుకుంటావు అని చాలామంది అడిగారనమాట. సో అందుకని చెప్పేసి నేను ఏమనుకున్నానంటే డ్రెస్సెస్ పైన వీడియోస్ చేద్దాం అనుకున్నాను. అంటే తెలుసు కదండి, ఈ పాండమిక్ వల్ల మనం సింగిల్ కాస్ట్యూమ్ నైట్ డ్రెస్తో ఫిక్స్ అయిపోయామన్నమాట. వర్క్ ఫ్రమ్ హోమ్, పాండమిక్ ఇలా ఉండడం వల్ల జస్ట్ నైట్ డ్రెస్సులతోనే గడిపేస్తున్నాం. సో డ్రెస్సులు వేసుకోవడమే ఇప్పుడు అతిశయంగా ఉంది. ఇంకా దాంట్లో ఫోటోలు అన్నీ ఎలా ఉంటాయి చెప్పండి. సో నేను ఫొటోస్ కుదిరితే యాడ్ చేస్తాను, లేకపోతే డ్రెస్ చూపిస్తాను. ఈసారికి అడ్జస్ట్ అవ్వని నెక్స్ట్ వీడియోలో మనం ట్రై చేద్దాం ఫొటోస్ కూడా యాడ్ చేసి పెట్టడానికి. అండ్ శారీ బ్లౌజెస్ మీద కొంతమంది అడిగారు. అంటే అదేనండి, ఇప్పుడు చెప్పాను కదా నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు, మా అత్తగారి ఇంట్లో కొన్ని రోజులు అలా ఉండడం వల్ల ఇప్పుడు ఎలా అవుతుందంటే అన్నీ స్కాటర్ అయిపోయాయి అనమాట. ఇక్కడ కొన్ని, తిరుపతిలో కొన్ని, బెంగళూరులో కొన్ని, అలా అక్కడక్కడ కొన్ని స్కాటర్ అయిపోవడం వల్ల నేను ఎక్కువ కలెక్షన్ లేక చూపించలేకపోతున్నాను. సో ఇప్పుడైతే ఒక చోటకి చేరుతున్నాయన్నమాట అన్నీ. సో అందుకని నేను కొన్ని వాటిపైన చేస్తాను. బ్లౌజెస్ పైన కూడా మనం ఫ్యూచర్లో చూపిస్తాను. ఇంకా వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ అండ్ లెహంగాస్ దీనిపైన కొంచెం చూపిస్తాను. అండ్ నెక్స్ట్ మంత్లో మాత్రం నేను ఒక సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్ వీడియో చేస్తున్నాను. హోప్ యూ లైక్ దట్ సో మచ్. నిజంగానే దాంట్లో కంటెంట్ బాగుంటుంది అండ్ మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. దానిలో రకరకాల ప్రాప్స్ అండ్ థీమ్స్ అలా డిఫరెంట్గా చూపించబోతున్నాను అనమాట. అది ఏంటి, ఎలాగా, దేని గురించి అని తెలుసుకోవాలంటే నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేయాలి. అందుకేం చేయాలి తెలుసు కదా, యూ హ్యావ్ టు స్టే ట్యూన్ టు ఫ్యూజన్ మంత్ర. సరే, ఓకే, ఇంకా సుత్తి ఎక్కువ కొట్టేయకుండా వీడియోకి వెళ్ళిపోయి మనం డ్రెస్సెస్ చూపించుకుంటూ కబుర్లు చెప్పుకుందాం. ఓకేనా, చలో. ఫస్ట్ వన్, ఇది జార్జెట్ మెటీరియల్ అండి. చూసారంటే తెలుస్తుంది కదా, జార్జెట్ మెటీరియల్. సో ఇది 2 ఫ్యాబ్రిక్స్తో చేయించాను అనమాట నేను. సో ఇప్పుడు చూసారంటే ఇది చిన్న ఫ్లోరల్ ప్రింట్ ఒకటి, అండ్ ఇది చెక్స్ అనమాట. సో నేను ఏమనుకున్నానంటే ఇది షర్ట్ ప్యాటర్న్లో కుట్టిద్దామని అనుకుని ఇలా కుట్టించాను. సో చూసారంటే ఇది కిందని ఇట్లా అనార్కలి మోడల్ వస్తుంది అనమాట. ఫ్లా వస్తుంది మనకి కిందన గోల్డ్ లాగా, కానీ వేసుకుంటే మాత్రం షర్ట్ అంటే ఒక షర్ట్ అండ్ ఓవర్ కోట్ టైప్లో ఉంటుందన్నమాట ఇది డ్రెస్. లక్కీలీ దీని ఫోటో దొరికింది, నేను ఫోటో కూడా చూపిస్తాను. సో దీనికి నేను చెప్పే టిప్ ఏంటంటే, ఇలాంటి ప్రింట్స్ తీసుకున్నప్పుడు మీరు కలర్ కొంచెం సింక్ అయ్యేటట్లుగా తీసుకోండి. అంటే ఇప్పుడు ఇది చూసారంటే ఇది వైట్ కలర్, కానీ దీనిపైన బ్లూ కలర్ ప్రింట్ వచ్చేటట్టుగా తీసుకున్నాను దీనికి మ్యాచ్ అవ్వడానికి. సో అలా తీసుకొని, అండ్ నేను బటన్స్ కూడా క్లాత్ బటన్సే పెట్టించాను మ్యాచ్ అవ్వడానికి. ఈ చెక్స్ వచ్చింది కదా, ఈ క్లాత్తో నేను క్లాత్ బటన్స్ పెట్టించాను అనమాట. అండ్ కిందన ఫ్లా ఉంటుంది. సో దీనికి ఇది మీరు లెగిన్తోనే వెళ్ళొచ్చు అండ్ జీన్స్తోనూ వెళ్ళొచ్చు, రెండిటితోనూ మనం ట్రై చేయొచ్చు అనమాట. కాంబినేషన్ రెండిట్లతోనూ బాగుంటుంది. సో కొంచెం క్లోజ్ లుక్ చూపిస్తాను. ఇలా మధ్యలో వచ్చేసి ఇలా నేను హై అండ్ లో లాగా పెట్టించాను. అంటే కొంచెం మనం ఎప్పుడైనా షర్ట్ అండ్ ఓవర్ కోట్ వేసుకున్నప్పుడు కోట్ కొంచెం లెంతీగా ఉంటుంది కదా షర్ట్ కన్నా. సో అందుకని ఇలా కొంచెం మధ్యలో కొంచెం తక్కువ వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్నది కొంచెం కాస్త లెంతీగా వచ్చేటట్టు పెట్టించాను అనమాట. సో ఇది ఫోటో చూస్తే మేబీ మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటా. సో అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ వన్, ఇది నాకు ప్రింట్ చాలా నచ్చి తీసుకున్నాను అనమాట. చూపిస్తా. ఇది ప్యూర్ కాటన్ అండ్ మీరు ఒకసారి ప్రింట్ చూసారంటే చూడండి, కార్, స్కూటర్ అలా ఉందన్నమాట. సో ప్రింట్ నాకు చాలా నచ్చి తీసుకున్నాం. అండ్ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది ఇప్పుడు ప్లెయిన్ సింగిల్ కలర్ అండ్ సోబర్ డిజైన్ అనమాట. అంటే ఇట్ విల్ గో లైక్ క్యాజువల్గా ఉంటుందన్నమాట. ఇలాంటి క్లాత్, ఇలాంటి ప్రింట్స్ అంతా మన క్యాజువల్ డ్రెస్సెస్కి బాగుంటాయి. కానీ ఎప్పుడైతే మనము కొంచెం
మన టైం కేటాయిస్తామో క్యాజువల్ డ్రెస్ని కూడా మనం అల్ట్రా మోడల్ కట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం ఇది ఎలా చేశానంటే, ఇది ఇలా చూసారంటే ఇది చూడండి, హైఎండ్లో మోడల్ కుట్టించాను అనమాట. హైఎండ్లో ఎప్పుడు కూడా మనకి ట్రెండీగానే ఉంటుంది. సో ఇది ఇంకొకటి ఏం చేశానంటే, ఇప్పుడు ఇలా చూసారంటే ఇక్కడ కొంచెం ఇప్పుడు ఇది ఫ్రంట్ కదండి, ఈ ఫ్రంట్కి మనకి బ్యాక్ నుంచి ఇలా హాఫ్ ఇంచ్ ఇటుపక్క ముందరకు వస్తుందన్నమాట. సో ఎలాగంటే మనం ఇది లెగిన్ పైకి వేసుకున్నప్పుడు వెనకాల నుంచి ఇలా ముందరికి ఇలా కొంచెం కవర్ అయినట్టుగా వస్తుందన్నమాట. కానీ ఫ్రంట్ లెంత్ వచ్చి తక్కువ ఉంటుంది, బ్యాక్ లెంత్ కొంచెం ఎక్కువ వచ్చి కవర్ అవుతుందన్నమాట. సో అలా కుట్టించాను అనమాట కింద నేను. సారీ దీని ఫోటో లేదు, నేను ట్రై చేస్తాను. అండ్ నెక్ ప్యాటర్న్ చూసారంటే చూడండి, ఇప్పుడు ఇది గ్రే పైన బ్లూ షేడ్సే, ఇది బ్లూ షేడ్స్ పైన వచ్చింది కదా. సో బ్లూ కలర్ నెక్ తీసుకున్నాను నేను. నెక్ తీసుకొని నెక్ ప్యాటర్న్ ఇలా పెట్టించాను. అంటే నాకేమనిపించింది, ఇప్పుడు దీనిపైన నేను వేరే కలర్ కానీ పైపింగ్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇలా అంతా కాకుండా డిఫరెంట్గా ఉండాలి, కానీ మోడల్గా ఉండాలి, కానీ ఇట్ షుడ్ బి బ్లెండింగ్ విత్ దిస్ సోబర్ థింగ్. అంటే చాలా సింపుల్ కదా, దీన్ని డామినేట్ చేయకూడదు కదా మళ్ళీ మనం పెట్టే డిజైన్. సో అందుకని నేను ఇలా నెక్ ప్యాటర్న్ తీసుకున్నాను అనమాట. నెక్ ప్యాటర్న్ తీసుకొని నెట్ పెట్టించాను. అండ్ హ్యాండ్స్ చూడండి ఒకసారి. హ్యాండ్స్ కూడా ఇప్పుడు ఇది నెక్ ప్యాటర్న్ ఇలా వచ్చింది కదా, ఇక్కడ ఇలా వచ్చింది కదా. సో అదే విధంగా హ్యాండ్స్కి కూడా పెట్టించాను అనమాట. ఇలా పెట్టించాను అనమాట హ్యాండ్స్కి కూడా. ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్కి. సో కొంచెం అలా హ్యాండ్స్ అండ్ నెక్ రెండు మిక్స్ అయ్యి వచ్చేటట్లు పెట్టాను. అండ్ దిస్ ఐ విల్ టేక్ విత్ నావీ బ్లూ లెగ్గిన్ అనమాట. అండ్ ఫోటో అయితే నా దగ్గర లేదు, నేను ట్రై చేస్తాను. హ్యావ్ ఎ క్లోజ్ లుక్ ఆఫ్ ద నెక్ ప్యాటర్న్. ఇది మీకు మనకి బ్లౌజెస్కి కూడా చాలా బాగుంటుంది యాక్చువల్గా ఈ నెక్ ప్యాటర్న్. ఈ బోట్ నెక్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాం కదా, దానికైతే కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఓకే, నా నెక్స్ట్ వన్. సో ద థర్డ్ వన్ ఇది నాకు చాలా నచ్చిన ఫ్యాబ్రిక్ ఇది యాక్చువల్గా. క్లోజ్ లుక్ చూసారంటే మనం హకోబా అంటాం కదా, చూసారా, హకోబా క్లాత్ అనమాట, కాటన్ పైన హకోబా ఇది. సో ఇది ఏంటంటే నాకు ఫస్ట్ నుంచి ఈ ఫ్యాబ్రిక్ ఇలా వైట్ బూటీస్ వచ్చాయి కదా, చాలా లైట్ బిస్కెట్ కలర్ లాంటి కలర్ ఇది, అండ్ దానిపైన వైట్ బూటీస్ వచ్చాయి. సో నేను ఏమనుకున్నానంటే దీనికి వైట్ రిలేటెడ్గానే చేద్దామని అనుకున్నాను. సో దీనికి సింపుల్గా నేను ఏం చేశానంటే ఇలా ఫ్రంట్లో ఇలా చూసారంటే హాఫ్ నుంచి అంటే కింద నుంచి మనకి ఆల్మోస్ట్ మనకి థై లెంత్ నుంచి అనుకోండి, థై లెంత్ నుంచి ఇలా స్లిట్ పెట్టించాను అనమాట. థై లెంత్ నుంచి ఇలా స్లిట్ పెట్టించి మొత్తం అంటే ఈ నెక్ నుంచి కింద వరకు ఇలా బూటీస్ పెట్టించాను అనమాట. వైట్తో ఇలా బూటీస్ పెట్టించాను. ఇలా బూటీస్ పెట్టించి ఆ బ్యూటీస్ ఎండ్ నుంచి ఇలా స్లిట్ పెట్టించాను అనమాట మధ్యలో. అండ్ హ్యాండ్స్ యూ లవ్ ఇట్ సీరియస్లీ. హ్యాండ్స్ చూసారంటే హ్యాండ్స్కి కూడా ఇప్పుడు నేను ఇదేంటంటే 3/4 లెంత్ ఎల్బో లెంత్ పెట్టించుకున్నాను అనమాట. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు ఎల్బో లెంత్ వరకు కదండి, సో ఇక్కడ వరకు బూటీస్ పెట్టించుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు స్లిట్ పెట్టాను అనమాట. ఇప్పుడు టాప్లో కూడా మధ్యలో అలా స్లిట్ వచ్చింది కదా, సో అలాగే హ్యాండ్స్లో కూడా ఇక్కడి నుంచి కింద వరకు స్లిట్ పెట్టించాను అనమాట. చూపిస్తాను. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు బూటీస్ పెట్టించా కదా, ఈ బూటీస్ నుంచి ఇప్పుడు ఎల్బో లెంత్ వరకు వస్తుందన్నమాట. ఇది అక్కడి నుంచి కిందకి ఇలా స్లిట్ పెట్టించాను అనమాట. సో మనకి ఇక్కడ వరకు కవర్ అవుతుంది అండ్ ఇక్కడ నుంచి అది ఇలా ఫ్లో లాగా ఓపెన్ ఉంటుందన్నమాట. చాలా బాగుంది ఇది వేసుకుంటే కూడా, మీరు తప్పకుండా ట్రై చేయండి. హ్యావ్ ఏ క్లోజ్ లుక్. నేను ఇలా బూటీస్ పెట్టించడం వల్ల నేను నెక్ ప్యాటర్న్ చాలా సింపుల్గా పెట్టించాను. జస్ట్ వీ నెక్ లాగా పెట్టించి బూటీస్ పెట్టించాను. అండ్ హ్యాండ్స్ కూడా ఇలా 3/4 పెట్టించి దానికి ఈ ఒక ఇంత విడ్త్ ఇప్పుడు చూసారంటే ఇంత లెంత్ ఉంది ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి ఇది మాత్రం ఇలా స్లిట్ పెట్టించాను అనమాట మధ్యలో. ఎలా ఉంది, బాగుందా? సో నెక్స్ట్ వన్, ఇది పట్టు టైప్ ఫ్యాబ్రిక్ అనమాట. ఐ లవ్ దిస్ స్టైల్ సో మచ్ యాక్చువల్గా. ఇది నా కాలేజ్ టైంలో కుట్టించాను, అప్పట్లో కూడా చాలా ట్రెండ్గా ఉండింది ఇది. అండ్ ఐ షో యూ దిస్ ప్యాటర్న్. ఇది చాలా ఆసమ్ ప్యాటర్న్ అండ్ ఇది ఫోటో ఉంది, నేను చూపిస్తాను ఖచ్చితంగా. ఇది ఏం చేశానంటే ఇప్పుడు ఇది చిట్టినాడు పట్టు, చిట్టినాడు కాటన్ అలా అంటారు కదా, సో ఆ టైప్లో చిట్టినాడు కదా, చందేరి. సో చందేరిలో పట్టు మిక్స్డ్ అనమాట.
ఫ్యాబ్రిక్, ఇది ఫ్యాబ్రిక్ పట్టు మిక్స్డ్ లాగా పట్టులాగే ఉంటుందన్నమాట చూడ్డానికి. సో ఇలాంటి దాన్ని నేను ఏం చేశానంటే, ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ జెరీ లైన్స్ వచ్చాయి కదండి. సో అందుకు నేను ఏం చేశానంటే, ఇలా గోల్డ్ కలర్లో ఈ ఫ్యాబ్రిక్ చూసారంటే కట్ వర్క్ లాగా వచ్చింది. ఇదిగోండి ఇలా కట్ వర్క్ లాగా వచ్చిందనమాట. అంటే కట్ వర్క్ రావడం వల్ల నాకు లోపల ఆరెంజ్ కలర్ కూడా తెలుస్తుంది అనమాట దీనికి. అందుకని నేను ఇలా క్రాస్ ప్యాటర్న్ పెట్టించుకున్నాను. ఇప్పుడు ఇలా చూసారంటే అర్థమవుతుంది కదా మీకు. సో ఇలా క్రాస్ ప్యాటర్న్ పెట్టించుకొని అండ్ ఇక్కడ బుటీస్ పెట్టించాను అనమాట. హ్యాండ్స్ చూపిస్తాను మీకు. హ్యాండ్స్ యూ విల్ సీరియస్లీ లవ్. ఇది చూడండి. సో ఇప్పుడు ఇలా చూసారంటే ఈ మధ్యలో ఇలా డైమండ్ షేప్లో ఓపెన్ వస్తుంది అనమాట. అండ్ పైన కింద గోల్డ్ కలర్ బటన్స్ పెట్టించాను. అండ్ ఈ కిందన కూడా కాస్త ఇలా ఓపెన్ లాగా ఉంటుందన్నమాట. సో కంప్లీట్గా అయితే ఇలా ఉంటుందన్నమాట. ఐ షో యూ ద ఫోటో ఆల్సో. అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను దీంట్లో. అంటే ఇది నేను 3 స్టైల్స్ కలిపి కుట్టించాను అనమాట. ఇండో వెస్టర్న్ లాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా చూసారంటే ఇది క్రాస్ నెక్ కదండి, ఇలా క్రాస్ నెక్ ప్యాటర్న్ పెట్టించా కదా. అందుకని నేను ఏం చేశానంటే కిందన కూడా ఇలా క్రాస్ కట్టించాను అనమాట. అంటే వెనక పక్క ఫుల్ లెంత్ మామూలుగానే ఉంటుంది, కానీ ముందర మాత్రం మన కిందని ఇలాగా ఇలా క్రాస్ కట్ వస్తుంది అనమాట. సో నెక్ ప్యాటర్న్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇలా లెఫ్ట్ టు రైట్ వచ్చింది కదా, అందుకని కింద నేను రైట్ టు లెఫ్ట్ రప్పించాను అనమాట. సో రైట్ టు లెఫ్ట్ నేను క్రాస్ కట్ రప్పించాను. సో ఇది ఇలాగా దీన్ని నేను ఏంటంటే ఈ ఫుల్ లెంత్ పటియాల మోడల్ ప్యాంట్స్ వస్తాయి కదండి, దాంతో ప్యాచ్ చేసుకున్నాను. ఎందుకంటే మీరు కూడా అలాగ లూజ్ అంటే ఏదో ప్లాజో ఆర్ పటియాల ప్యాంట్తో కాంబినేషన్ చేసుకోండి దీన్ని. ఎందుకంటే ఇది ఇలా క్రాస్ కట్ తీసుకోవడం వల్ల కొంచెం టాప్ అనేది కాస్త లెంత్ తక్కువ ఉంటుంది కదా. సో దాని కింద లెగిన్ లాంటి టైట్స్ వేసామంటే చాలా ఆడ్గా అనిపిస్తుంది. అంటే రెండు మర్జ్ అవ్వవు అనమాట, ఎందుకు ఆడ్గా ఉంటుంది. అలా కాకుండా కొంచెం లూజ్ ప్యాంట్గా పటియాలా ఆర్ ప్లాజో మోడల్ కనుక తీసుకున్నామంటే లుక్ చాలా ట్రెడిషనల్గా ఉంటుంది, ఇండో వెస్టర్న్ మోడల్గా ఉంటుంది, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఇది ఫోటో ఉంది, చూపిస్తాను చూడండి. యూ విల్ జస్ట్ లవ్ ఇట్. ఇది చాలా చాలా మంచి ప్యాటర్న్ నాకున్న డ్రెస్సుల్లో. సో యా, కిందన మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. ఏదైనా ఒక డ్రెస్కి ఇలాగా క్రాస్ కట్ పెట్టుకోండి, చాలా బాగుంటుంది. అంటే అలా క్రాస్ కట్ పెట్టుకోవాలంటే ఇలాంటి ప్యాటర్నే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ నెక్ ఉంది కదా, ప్లెయిన్ టాపే అయినా కూడా ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ని మనం క్రాస్ కట్ ప్యాటర్న్ పెట్టుకొని కిందన టాప్ క్రాస్ కట్ ప్యాటర్న్ పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో ఇదైతే ట్రై చేయండి మీరు ఖచ్చితంగా. ఎవరైనా ట్రై చేస్తే నాకు ఖచ్చితంగా కొంచెం ఫొటోస్ పంపించండి. ఐ విల్ బీ సో హ్యాపీ. ఓకే, సో నెక్స్ట్ వన్. అన్నీ చాలా హెవీగా చూపిస్తున్నాను కదా, సో అందుకని నేనేమో కూడా కొన్ని సింపుల్ టాప్స్ చూపిద్దాం అనుకున్నా. ఇది కూడా చందేరి కాటనే అండి. సో ఇది సింపుల్ అండ్ డైలీ యూస్ కన్నట్టు తీసుకున్నాము. సో ఇది ఇలాంటి టాప్స్ నేను డైలీ వేర్కి కానీ అలాంటివి తీసుకున్నప్పుడు నాకు అన్నిటికీ హెవీగా పోవడం పెద్దగా నచ్చదు. సో ఇది కూడా ఇది ఇప్పుడు చూసారంటే తెలుస్తుంది కదా, చాలా హోమ్లీగా ఉంది కదా టాప్. సో అందుకని నేను ఏం చేశానంటే ఇది ఎక్కువ డిజైన్ పోకుండా జస్ట్ ఈ నెక్ ప్యాటర్న్ మాత్రం పెట్టించాను అనమాట. ఇఫ్ యూ సీ హియర్ ఇట్స్ లైక్ క్రాస్, ఇలా ఎక్స్ లాగా ఉంటుందన్నమాట. సో ఇలా జస్ట్ ఒక పైపింగ్తో ఇలా నెక్ ప్యాటర్న్ మాత్రం పెట్టించాను. సో యూ కెన్ గో ఫర్, నేనేం చెప్పాలనుకుంటే దీన్ని ఇలా హోమ్లీ అండ్ సోబర్ కాటన్ డ్రెస్సెస్కి మనం జస్ట్ నెక్ ప్యాటర్న్ పెట్టుకుంటే కూడా చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట మనం వేసుకున్నప్పుడు ఇట్లాంటి టాప్స్. సో ఇలాంటి ప్యాటర్న్స్ నెక్ ప్యాటర్న్స్ కొన్ని ట్రై చేయండి. అండ్ యా, దాంట్లోనే ఇది ఇంకొకటి. అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే హోమ్లీ అని అలాగని కూడా కాదు, ఇలాంటి సింగిల్ డిజైన్ ఆర్ సింగిల్ కలర్ టాప్స్ మనం ఎత్తుకున్నప్పుడు ఏంటంటే కాంబినేషన్స్ ఆర్ సమ్ ప్యాచ్ వర్క్స్ అలాంటివి మనకి చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు పెద్దవాళ్ళు వేసుకుంటారు కాబట్టి మనం కొంచెం డిఫరెంట్గా కనపడాలంటే వీ షుడ్ గో ఫర్ సమ్ అదర్ స్టైలింగ్ అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇలా సింగిల్ కలర్ ఆర్ సంథింగ్ ఇలా సింపుల్ డిజైన్స్ ఉన్నప్పుడు నేనేంటంటే ఎక్కువ వేరే కలర్ కాంబినేషన్స్ ఆర్ ప్యాటర్న్స్కి బదులు సింపుల్ నెక్ ప్యాటర్న్స్ ఆర్ సింపుల్ ప్యాటర్న్స్ ఆఫ్ చుడిదార్, అంటే ఆ టాప్ని ఒక సింపుల్ ప్యాటర్న్ కుట్టుకోవడానికి నేను ట్రై చేస్తాను అనమాట. సో దాట్ విల్ మేక్ ఇట్ డిఫరెంట్. సో ఇప్పుడు ఇది చూసారంటే ఇది కలంకారీ ప్రింట్ అండ్ ఇట్స్ సింగిల్ కలర్ విత్ డాన్సింగ్ డాల్స్ అనమాట. సో ఇది నేను ఏం చేశానంటే ఇప్పుడు మెన్స్ కుర్తీస్ వస్తాయి కదండి, ఇలా క్రాస్గా వచ్చి ఇలా
ఫుల్ లెంత్ ఇలా పైపింగ్ పెట్టి బటన్స్ పెడతారు కదా, సో ఆ ప్యాటర్న్ పెట్టించాను అనమాట. ఇఫ్ యూ సీ అ క్లోజ్ లుక్, నెక్ చూసారంటే ఇప్పుడు ఇలా ఈ క్రాస్ నుంచి ఇలా సైడ్కి నేను ఇలా పైపింగ్ పెట్టించాను అనమాట. పైపింగ్ పెట్టించి ఫుల్ లెంత్ అంటే కింద వరకు, కిందనే ఇలా కొంచెం స్లిట్ పెట్టాను. సో ఆ స్లిట్ పై వరకు ఇలా పైపింగ్ పెట్టించి బటన్స్ పెట్టామన్నమాట. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే సమ్ ప్యాటర్న్ ఉన్నట్లు ఉంటుంది, కానీ మనకి చాలా సింపుల్గా అనిపిస్తుంది అనమాట టాప్. సో ఈ విధంగా మనం సింపుల్ టాప్స్ని కూడా కొంచెం రెగ్యులర్గా కాకుండా కొంచెం యూనిక్ వేలో మనం ట్రై చేసి ప్లాన్ చేసుకోవచ్చు. సో హోప్ యూ లైక్ ది సింపుల్ టిప్. సో మామూలు డ్రెస్సెస్కి మనం ఇలా ట్రై చేయొచ్చు. సో ఓకే, అండ్ ద కమింగ్ వన్, దిస్ ఇస్ ఇది నెట్ అని కాదు, ఇంకోటని కాదు, ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ ద ఫ్యాబ్రిక్. నాకు తెలీదు దీన్ని ఏమంటారు. ఇది నెట్ లాగే ఉంటుంది ట్రాన్సీగా, కానీ మరి నెట్ అంత పలుచగా కాకుండా కొంచెం దప్పంగా బాగుందనమాట. అండ్ దీనిపైన మనకి ఇలా ఇప్పుడు చూసారంటే ఇలా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది. మోస్ట్లీ మీరు ఈ ఫ్యాబ్రిక్ చూసిండొచ్చు మేబీ చాలామంది. సో నాకు ఇది ఫ్యాబ్రిక్ చాలా నచ్చింది, కానీ దీన్ని ప్లెయిన్గా కుట్టుకుంటేనో ఇంకోటిగా కుట్టుకుంటేనో లేదా ఒకవేళ మేబీ ఒక అనార్కలి మోడల్ కుట్టుకుంటేనో అది రొటీన్ అవుతుంది అనిపించింది. ఎందుకంటే నెట్ అంటేనే మనం మోస్ట్లీ అనార్కలి మోడల్ ప్రిఫర్ చేస్తాం, గోల్ బాగుంటుంది, బాగా కనబడుతుంది అని. సో అలా కాకుండా వేరేగా కుట్టుకుందాం అనుకున్నాను. సో అందుకని నేను ఈ ప్యాటర్న్ కుట్టాను. యు సీ, సో ఇది ఇలా ముందర కిందని ఇలా వస్తుంది అనమాట. సో ఇది సంథింగ్ లైక్ అనార్కలి మోడల్ బట్ షార్ట్ లెంత్, అంటే నీ లెంత్ వస్తుందన్నమాట ఈ టాప్. సో పైన నేను బోట్ నెక్ లాగా పెట్టించాను విత్ సింపుల్ పైపింగ్, ఏం ఆర్బాటం చేయలేదు దీనికి. అండ్ ఈ నడుం దగ్గర నుంచి, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వరకు బాడీ వస్తుంది కదా, ఈ బాడీ దగ్గర ఈ పార్ట్, ఇప్పుడు ఇది సపరేట్ పీస్ అనమాట. సో ఈ పార్ట్ నుంచి నేను ఇలా కుచ్చులు పెట్టించాను అనమాట. సో దానికి ఇప్పుడు మీరు ఇలా చూసారంటే ఈ ఫ్యాబ్రిక్లో రెడ్ అండ్ గ్రీన్ ఫ్లవర్స్ కదా, రెడ్ ఫ్లవర్ విత్ గ్రీన్ లీవ్స్. సో ఆ రెడ్ కలర్ తీసుకున్నాను నేను. ఈ రెడ్ కలర్ సాటన్ క్లాత్ తీసుకున్నాను అనమాట. సాటన్ క్లాత్ తీసుకొని ఇలా ఫ్రిల్ లాగా, అంటే పైన ఒక సింగిల్ పాయింట్లోనే స్టార్ట్ అవుతుంది, కానీ కిందకు వచ్చేసరికి మనకి ఇలా వైడ్ అవుతుంది అనమాట. సో ఇలా ఫ్రిల్ లాగా కనబడుతుంది అనమాట. ఇది మనకి నడుం భాగం నుంచి కిందకి ఇలా కనబడుతుంది అనమాట. అండ్ ఇట్స్ నో కట్, సైడ్ కట్ ఏమి ఉండదు. సో గోల్ లాగా ఉంటుంది, అనార్కలి మోడల్ లాగా గోల్ వచ్చి ఉంటుంది, కానీ మనకి నడుం నుంచి మనకి ప్యాటర్న్ కనబడుతుంది అనమాట. సో అలాగా పెట్టించాను అనమాట దీన్ని. హోప్ యూ లైక్ దిస్, హ్యావ్ అ ఫుల్ లుక్ ఆఫ్ దిస్. ఓకే ఫైన్, డన్. నచ్చిందా? నెక్స్ట్ ఇండో వెస్ట్రన్ మోడల్స్ అని చెప్పుకుంటున్నాం కదా, సో అందులో భాగంగానే ఇండో వెస్ట్రన్ మోడల్ టాప్ కూడా లక్కీగా దీని ఫోటో కూడా ఉంది నా దగ్గర, నేను ఇది చూపిస్తాను. సో ఈ ప్యాటర్న్ చూసారంటే చాలా రొటీన్ అండ్ రెగ్యులర్ ప్యాటర్న్ ఇది. ఇప్పుడు ఎక్కడ చూసినా మనకి ఇప్పుడు 100 రూపీస్, మీటర్ 100 రూపీస్కి దొరుకుతుంది ఇది. ఇప్పుడు ప్యూర్ కాటన్ అండ్ చెక్డ్ అనమాట. ఇందులో రెగ్యులర్ కలర్స్ అండ్ రొటీన్ కలర్స్ అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. అంటే ఎన్ని కలర్ ప్యాటర్న్స్ దొరుకుతున్నాయంటే చాలా ప్యాటర్న్స్ దొరుకుతున్నాయి. అండ్ ఓన్లీ 100 రూపీస్ మీటర్ అండి. మనకు ఒక 2 మీటర్స్ లేదా, ఈ టాప్కి నేను 2.5 మీటర్ తీసుకున్నాను, పెద్ద పన్నా. సో 2.5 మీటర్ మస్తుగా సరిపోతుంది, లేదా 2 మీటర్స్ అయినా కూడా సరిపోతుంది మోస్ట్లీ. సో కానీ దీన్ని నేను ఎలా కుట్టించానంటే ఇండో వెస్ట్రన్ మోడల్గా కుట్టించి, ఐ హ్యావ్ పేర్డ్ దిస్ విత్ ద జీన్స్. నేను ఫోటో చూపిస్తాను, జీన్స్తో పేర్ చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ దీనికి నాకు చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. సో మీరు కూడా ఇదేంటిది రెగ్యులర్గా ఉంది, ఏదో పెద్దోళ్ళ చీరలాగా ఉంది అని అనుకోవద్దండి, కానీ యూ కెన్ ప్లాన్ ఇట్ వైజ్లీ అండ్ యూ కెన్ మేక్ ఇట్ అ యూనిక్ పీస్. సో ఇది ట్రై చేయండి ఒకవేళ కుదిరితే. సో ఇది నేను ఏం చేసి ఇంతకుముందు ఒకటి చూపించాను కదా, ఇట్లా మెన్స్ వేర్ లాగా ఇలా ధోతీ స్టైల్ అనేసి. సో ఇది ఏం చేశానంటే కిందను చూడండి ప్యాటర్న్ ఫస్ట్. సో ఈ కింద వచ్చి హై అండ్ లో మోడల్ పెట్టించాను అనమాట నేను. అంటే ముందర కొంచెం యూ కట్, అంటే ఇన్వర్టెడ్ యూ లాగా వస్తుంది, వెనకాల స్ట్రైట్ కట్ వస్తుంది అనమాట. అండ్ మధ్యలో స్లిట్ వస్తుంది ఇలాగ, అంటే క్రాస్ మధ్యలో కాదు, ఇది సైడ్కి వస్తుంది అనమాట స్లిట్. సో పైనుంచి అయితే సేమ్ ప్యాటర్న్. ఇప్పుడు ఇంతకుముందు మీకు పైపింగ్ పెట్టి చూపించా కదా, ఇది పైపింగ్ లేదు, ఇది మామూలుది, కానీ ఈ సైడ్కి వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయన్నమాట. ఈ బటన్స్ కూడా కొంచెం యూనిక్గా ట్రై చేయండి. అంటే ఇప్పుడు చూసారంటే ఇప్పుడు చూసారంటే ఇది ఇలాగా ప్రింటెడ్ వుడెన్ బటన్స్ అనమాట, విత్ లీఫ్ ప్యాటర్న్ వచ్చింది. సో ఇలాంటి యూనిక్ బటన్స్ తీసుకోండి, బాగుంటాయి. అలా బటన్స్ పెట్టించాను ఈ సైడ్. ఇప్పుడు ఇలా చూడండి. సో ఈ సైడ్ వచ్చేసి బటన్స్ పెట్టించాను.
అది కింద వరకు వచ్చిన తర్వాత థై లెంత్ నుంచి స్లిట్ పెట్టాను అనమాట. స్లిట్ పెట్టి అండ్ ఇలా హై అండ్ లో మోడల్ కుట్టించాను విత్ ఇన్వర్టెడ్ యూ షేప్ అండ్ గోల్ వస్తుంది. దీన్ని నేను జీన్స్తో పేర్ చేశాను, ఫోటో చూపిస్తాను చూడండి. లుక్ చాలా బాగుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి ఇది. సో ఇది కాకుండా నేను మీకు చుడిదార్లో ఒక సింపుల్ టిప్, ఇది లాస్ట్ వన్. సో చుడిదార్లో ఒక సింపుల్ టిప్ చెప్దాం అనుకున్నాను. సో ఇలాంటి ప్యాటర్న్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు, అంటే మనకి ఎథ్నిక్ వేర్ అనేసి ఇప్పుడు పట్టులో ఇలా చుడిదార్స్ రావడం చాలా ట్రెండింగ్గా ఉంది ఇప్పుడు. సో ఇలాగా ఈ ఫ్యాబ్రిక్ నేను చుడిదార్ మెటీరియల్ తీసుకున్నాను అనమాట. యాక్చువల్గా ఇది మా వదిన నాకు గిఫ్ట్ ఇచ్చింది. సో ఐ లైక్డ్ ఇట్ సో మచ్. ఇలా ప్యాటర్న్ ఇలాంటప్పుడు నేను ఏం చేశానంటే ఇది ఎలా కుట్టించానంటే ఇది ఇలా బోట్ నెక్ పెట్టి పైపింగ్ పెట్టించాను అండ్ ఎల్బో లెంత్ హ్యాండ్స్ పెట్టించాను అనమాట. హ్యాండ్స్కి కూడా పైపింగ్ పెట్టించాను. అండ్ నేనేం చేశానంటే ఇది వెనకాల నెక్ ప్యాటర్న్ పెట్టించాను అనమాట ఇలాగా. సో ఇది వెనకాల వస్తుందన్నమాట, నెక్ ఇలా ఓపెన్ వస్తుంది. ఇలా పెట్టించిన తర్వాత ఇప్పుడు టాప్ సింపుల్గానే ఉంది అని అనుకుంటాం కదా, కానీ అది కొంచెం స్పెషల్ చేయడానికి నేను ఏం చేశానంటే నారో ప్యాంట్స్ అని వస్తున్నాయి కదండి ఇప్పుడు, అంటే పైనుంచి కింద వరకు ఇలా ఒకే లెంత్లో ఉంటుందన్నమాట. ప్యారలల్ ప్యాంట్ అంటే లూజ్గా ఉంటుంది కదా, అలా కాకుండా మన లెగ్ సైజులోనే అంతే లెంత్లోనే పైనుంచి కింద వరకు ఒకే లెంత్లో ఉంటాయి. దాన్ని నారో ప్యాంట్స్ అంటున్నాం ఇప్పుడు. సో అలా నారో ప్యాంట్ కుట్టించి కిందన ఇలా ప్యాటర్న్ పెట్టించానండి. హ్యావ్ ఎ క్లోజ్ లుక్. మామూలుగా పాత బ్లౌజెస్కి అలా చూసేవాళ్ళం కదా మనం ఇలాగా, ఇప్పుడు కనబడుతుంది చూడండి. సో బ్లౌజెస్కి కుట్టించుకునే వాళ్ళు మోస్ట్లీ మమ్మీ వాళ్ళు. సో నేను ఏం చేశానంటే ఈ ప్యాటర్న్ వచ్చి లెగ్స్కి పెట్టించాను అనమాట. సో లెగ్స్కి ఇలా సైడ్లో కనిపించేటట్టు ఈ ప్యాటర్న్ పెట్టించాను. అండ్ ఇది నారో ప్యాంట్, టాప్ వచ్చి కొంచెం థై లెంత్ అంటే నీ లెంత్లో పెట్టించాను అనమాట. సో అప్పుడు చూడడానికి చాలా మంచి లుక్ ఉంది. అండ్ అందుకనే నేను ఫ్రంట్ ప్లేన్ చేశాను, ఎందుకంటే మనకు ఫ్రంట్ లుక్ చూడగానే పైన కింద 2 డిజైన్లు ఉంటే బాగోవు కదా, అందుకని ఫ్రంట్ ప్లేన్ చేపించి బ్యాక్ నెక్కి నేను డిజైన్ పెట్టించాను అనమాట. ఒక ఇలా ఓపెన్ నెక్ లాగా పెట్టించాను. అండ్ యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. హోప్ యూ లైక్ దిస్ సో మచ్. అండ్ ఇంకా కొత్త ప్యాటర్న్స్ కూడా చూపిస్తాను. మోస్ట్లీ నేను ఫొటోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, బట్ ఫొటోస్ నా దగ్గర లేకపోతే నేనేం చేయలేను. ఐఎమ్ సో సారీ ఫర్ దాట్. అండ్ యా, నెక్స్ట్ వీడియో నుంచి ఖచ్చితంగా ఫొటోస్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీరు నెక్స్ట్ వీడియో ఏం చూడాలనుకుంటున్నారో ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నేను చూసి దాని ప్రకారం ఎవరు ఎక్కువ ఏది దేనిపైన అడిగితే దాని మీద చేద్దాం వీడియోస్. అండ్ యా, దాట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ నేను ఇంకేం ఎక్కువ చెప్పట్లేదు. హోప్ యూ లైక్ దిస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ ఈ డిజైన్స్ అసలు మీకు నచ్చితే కనుక కుట్టుకుంటే నాకు ఖచ్చితంగా పిక్స్ షేర్ చేయండి. ఐల్ బీ సో హ్యాపీ టు సీ దోస్ థింగ్స్. అండ్ yes, finally, please do like, share and subscribe to Fusion Mantra and stay tuned to Fusion Mantra. Meet you in the next video. Bye bye.